రేవంత్ రెడ్డి గారు చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంలో ఆ రోజు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున పెనుపాక నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల పేదల్లో అతి నిరుపేదలకు మరి సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా, ఈ కులం ఆ కులం అనేది చూడకుండా పేదవాళ్ళ కాదా అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించేటటువంటి సంక్షేమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ యొక్క పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సందర్భం అవి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, 500కి గ్యాస్ బండ కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, 5 లక్షలు పెట్టి ఇంధన బిల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో మరి 5 లక్షలు పేదవాళ్ళకి ఇచ్చి ఇందిరా మిల్లు కట్టించడం ద్వారా సొంత ఇంటికలు నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పేద వర్గాలకి మరి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కల్పించడం జరిగింది. మరి ఇందిరా మిల్ల గృహ నిర్మాణాల ప్రారంభానికి మరి ఈ నెల 21వ తారీఖున బెండాలపాడు గ్రామానికి, చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా పిలుపాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల వాళ్ళు, అభిమానులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి 21న జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి పిలుపాక నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాటు చేస్తాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.